ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రిటర్నింగ్ అధికారి వినాయక్. ఉదయం 10 గంటలకి కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యాక సభలో గందరగోళం నెలకొంది. టీడీపీకి చెందిన 2 వర్గాల కౌన్సిలర్లు ఆందోళనలు వాదనలతో అట్టుడికించారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోతున్న రిటర్నింగ్ అధికారిని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రిటర్నింగ్ అధికారిని బయటకు పంపారు. జరిగిన పరిణామాలను ఎన్నికల సంఘానికి నివేదిక పంపించి వాయిదా నిర్ణయం ప్రకటించారు రిటర్నింగ్ అధికారి వినాయక్. ప్రొద్దుటూరు గొడవ కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేసుకునే స్థాయి దాటేసింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. మెజార్టీ సభ్యులున్న వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్ కాకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని నానా హంగామా సృష్టించారు. రెండో రోజు కూడా వాయిదా పడ్డ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో రాచమల్లు చెప్పుతో కొట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది. తెలుగు తమ్ముళ్లు 2 వర్గాలుగా చీలి కొట్టుకోవడానికి కారణం ఏంటి? వరుసగా రెండోసారి కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డానికి కారణం ఏంటి? ఒక్క చైర్మన్ పదవి కోసం ఇన్నేసి గొడవలేంటి? ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కీలక పాత్రధారి వరదరాజుల రెడ్డి వాదన ఏంటి? ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న చైర్మన్గా పోటీ చేసిన అభ్యర్థి ఈ పార్టీలకు వచ్చి చైర్మన్ కావాలనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా. దాంట్లో మరి మా వర్గం కౌన్సిలర్లను మేము తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కొన్ని ఆర్థిక సంబంధించిన విషయాలలో కానీ కాంట్రాక్ట్ విషయాలలో కానీ కొంతవరకు సమస్యలు అయితే ఉన్నాయి. మా ఏరియాలో మా పరిస్థితుల్లో వచ్చే ఆయన ఇంటర్ఫిరెన్స్ ఇవన్నీ ఉండబడిన కారణంగా కొద్దిగా మనస్పర్ధలు విభేదాలనే ఉంటాయి. దాంతోనే ఆయన నన్ను తగ్గించాలని అనుకోవడం అనేది పొరపాటు. ఆయన ఏదైనా అనుకోని ఉంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నంత వరకు ఆ ప్రజాప్రతినిధిని ఏ పార్టీ అయినా పిలుస్తూనే ఉంటుంది. బయట కూడా కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వరదరాజుల రెడ్డి వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. సంబంధించి రెండవసారి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుకూలంగా ముఖ్యంగా నడుచుకోలేదని చెప్పి మెజార్టీ సభ్యులు 27 మంది కోరం ఉన్నప్పటికీ రెండవసారి వాళ్ళ ఇష్టానుసారం వీధి రౌడీలాగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన 2-3 కౌన్సిలర్లు ప్రవర్తిస్తే ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడుకు తొత్తులై ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కుక్కలై వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించినారు. నిలువుకు ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని గొంతు కోసినారు. మమ్మల్ని అసలు మేము అడుగుతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా? మేము ప్రజాస్వామ్య పరిపాలన ఉండామా? ఎక్స్-అఫీషియో మెంబర్తో కలిపి 41 మంది ఉంటే 27 మంది మేము ఉంటే ఎన్నిక కాలేదు. ఒక్కసారి వాయిదా, 2 సార్లు వాయిదా. నిన్నంటే అనుకోకుండా సంఘటన జరిగింది అనుకున్నాం. అన్ని తెలిసి ఈరోజు పోలీసులు ఎలక్షన్ కమిషన్ భద్రత తీసుకొని వీళ్ళు సాధించింది నేను అడుగుతాను. నేను ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు సాధించింది ఏమిటి అని అడుగుతానా నేను. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినారా? పరిరక్షించలే. ప్రజాస్వామ్య వాదులను తలెత్తుకొని తిరిగేలాగా వీళ్ళు చేసినారా? చేయలే. కారణం ప్రభుత్వం ఏమి చెప్పితే అది. ప్రభుత్వం సంకనాకేదానికి సంసిద్ధంగా ఉండారు ఈ అధికారులందరూ కూడా. దీన్ని మేము భరించడానికి నాకు హృదయం సిద్ధంగా లేదు. ఈ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము ఇతని ప్రభుత్వంలో మనుగడ కొనసాగించడానికి నా మనసు ఇష్టపడలే. ఆదర్శవంతమైన భావాలు కలిగి గెలుపోవటంలో సగౌరవంగా స్వీకరించే మనస్తత్వం కలిగి ధర్మానికి